చంద్రబాబు నాయుడిని అమిత్ షా పిలిపించుకుని మాట్లాడారు. ఎన్డీఏలోకి రమ్మన్నారు. ఎన్డీఏని బలోపేతం చేసుకోవడానికంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎంత కథలు. ఈనాడు కొంచెం ఆ విషయంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేసి, ఆంధ్రజ్యోతి బట్టలిప్పుకుని జర్నలిజం చేస్తుంది కాబట్టి అది అడ్డదిడ్డంగా రాసుకొచ్చింది. ఇప్పటికి కూడా ఏదో బాబుకి గతి లేక బీజేపీ పిలిపించుకుందన్నది ప్రొజెక్ట్ చేయడానికే ప్రయత్నిస్తోంది. వాస్తవానికి అక్కడ చంద్రబాబే వెంటపడ్డారన్నది అందరికీ తెలిసినా సరే తెలియనట్టు నటిస్తుంది. దృశ్యం సినిమాలలోగా కథ నడుపుతూ ఉంటుంది. అమిత్ షా ఈ సందర్భంగా అసలు బాబు వ్యవహారానికి సంబంధించి అసలు విషయం చెప్పారు. ఇండియా టుడే కాంక్లేవ్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బుద్ధి రావడం వల్లే మళ్ళీ బీజేపీకి దగ్గరకు వచ్చారని చెప్పారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్లో ప్రధాని మోడీని చంద్రబాబు గతంలో టెర్రరిస్ట్ అన్నారు. అలాంటి వ్యక్తితో మీరు ఎలా పొత్తు పెట్టుకున్నారు అమిత్ షాని యాంకర్ ప్రశ్నించారు. దానికి అమిత్ షా జవాబిస్తూ ప్రధాని మోడీని చంద్రబాబు టెర్రరిస్ట్ అని ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయారు. మేము ఆయన వెళ్ళమనలేదు, ఆయన వెళ్ళిపోయారు, ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత బాబుకు బుద్ధి వచ్చింది, మళ్ళీ మా వద్దకు వచ్చారు, తిరిగి